హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ఈ కథ రచించిన వారు సి. ఆనంద్ రామం గారు. పార్ట్ 7 భార్యతో రెండో పెళ్ళి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. మీ అమ్మ నాన్నలకి ఇష్టం లేకపోయినా, మా అమ్మ నాన్నలకి ఇష్టం లేకపోయినా లోకానంతా ఎదిరించైనా మనం పెళ్లి చేసుకుందాం అని రొమాంటిక్గా చెప్తే బాగుండేది. కనీసం ఈ ప్రస్తావన తెచ్చాకైనా నువ్వు నా దానివి అని దగ్గరికి తీసుకుంటే బాగుండేది. మీ అమ్మగారికి నచ్చితే చాలా, మీ నాన్నగారి మాట అని అడిగింది. మా నాన్నగారి అభిప్రాయాలు నాకు తెలుసు. బహుశా ఆయనకి నచ్చకపోవచ్చు. అయినా సరే నేను చేసుకుంటాను. ఆ విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది. యశోద ఆశ కొంతవరకు చల్లబడింది. నాన్నగారికి ఇష్టం లేకపోయినా నేను చేసుకుంటాను అనడం బాగుంది. ఆ విషయాలన్నీ అమ్మ చూసుకుంటుంది అనడం బాగాలేదు. ఒక విషయం అడుగుతాను, ఏమీ అనుకోరుగా? అడగండి. కొన్ని ప్రత్యేక పరిస్థితిలో స్త్రీ మగవాడికి విడాకులిచ్చి మరొకరిని పెళ్లి చేసుకోవటం మీ దృష్టిలో తప్పు కాదు కదా? ఉలిక్కిపడింది. పెళ్లి ప్రస్తావన తెస్తూనే ఈ విడాకుల గురించి మాట్లాడడం ఏదో అపశకునంలా తోచింది. లోపల ఏదో గొంతు పారిపో పారిపో అంటున్నట్లు, మనసులో ఏదో గందరగోళం. యశోద మాట్లాడకపోవటం చూసి మళ్ళీ అన్నాడు. వివేక్, వారం కిందట ఒక మహిళా సంక్షేమ సంఘంలో మీ ఉపన్యాసం విన్నాను. విడాకుల గురించి, వాటి అవసరాల గురించి. పూర్వకాలంలో సాహిత్యం, పరాశరుడు, వశిష్ఠుడు మొదలైన సంస్కృతి వాటి గురించి కర్తలందరూ ఏ పరిస్థితిలో విడాకులు ఆమోదించాలో ఆ వివరాలన్నీ బ్రహ్మాండంగా ఉపన్యాసించారు. ఇప్పుడేమీ మాట్లాడరు? తడబడింది యశోద. ఆమె తడబడటం చాలా అరుదు. ఇప్పుడెందుకు ఆలోచన? నాకు విడాకులిచ్చే ఉద్దేశంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? నవ్వడానికి ప్రయత్నించింది. నా అంతటా నేను ఏనాడు మిమ్మల్ని వదులుకోను. కానీ ఏ కారణం వల్లనైనా ఎప్పుడైనా మీరే నన్ను వదలవలసి వచ్చిన పరిస్థితి ఎదురైతే మామూలు ఆడవాళ్ళ సిల్లీ సెంటిమెంటల్తో మీ జీవితం నాశనం చేసుకోరు కదా అని. ఏమిటి ఇంత ధోరణ? పెళ్ళి కాబోయే ముందు పెళ్ళికొడుకు కాబోయే భార్యతో మాట్లాడే మాటలేనా ఇవి? నా జీవితం ఎవరికోసమూ దేనికోసమూ నాశనం చేసుకోను. పూర్తిగా నా కోసం మాత్రమే జీవిస్తాను. వెరీ గుడ్. దారికి అడ్డు తొలగి నిలబడ్డాడు. ఇక వెళ్ళవచ్చు అన్నట్లుంది అతని ధోరణి. ఏదో నిరుత్సాహం నిండింది యశోద మనసు నిండా. వస్తాను అని కదలబోయింది. అప్పుడు ఎవరో వెనక నుండి తోసినట్లు వివేక్ ఒక్కసారిగా యశోద ముందుకొచ్చాడు. యశోద చేతిని అందుకుని సుతహారంగా ముద్దు పెట్టుకున్నాడు. నిలువెల్లా వణుకుతున్నాడు. పెదవులు వేడికాగా చల్లగా ఉన్నాయి. స్వేదంతో అయితేనేం అతడు వదిలిన వేడి ఊపిరి ఆమెకి నిలువెల్లా విద్యుత్ రాగాలతో నింపింది. బెదురుగా, భయంగా, నాజుగ్గా ఉన్న ఆ చుంబనం ఆమెకు చాలా నచ్చింది. మనసులో సంకోచాలు, భయాలు మాయమై అతడి కళ్ళల్లో మెరిసిన ఆరాధన భావమే తన మనసంతా నిండింది. కాలేజ్ ఆవరణలో బిక్కచచ్చిన ముఖంతో నిలబడింది అరుణ. చూసి చూడనట్లు ఆమెను దాటుకుంటూ పోవటానికి ప్రయత్నించింది యశోద. యశు అని పిలిచింది అరుణ ప్రాధేయపడుతున్నట్లు. యశోద ఆగకుండా వెళ్ళిపోయింది. యశు, ప్లీజ్ ఆగవే, కొంచెం నా మాట విను. యశోద ఎదుటికి వెళ్ళి ఆమె భుజాలు పట్టుకుని ఆపడానికి ప్రయత్నించింది. ఛీ, దూరంగా ఉండు అని విదిలించింది యశోద. ఉంటానులే, చెప్పేది విను, తొందరగా చెప్పేడు అని అంటుంది యశోద. 2 రోజులుగా ఏడుస్తూనే ఉన్నాను. కావాలంటే చెప్పాక మరోసారి ఏడుస్తాను అని చమత్కారం. ఏడ్చినట్టు ఉంది. చెప్పేదేమైనా ఉంటే తొందరగా చెప్పు, నేను పోవాలి అని అంది యశోద. నన్నిలా ఆపమని కూడా ఎవడైనా చెప్పాడా నీకు? చచ్చా, అంత పెద్ద మాటలనికే. కళ్ళల్లో నీరు గిర్రున తిరిగాయి అరుణకి. సరే చెప్పు. లాన్ చుట్టూ ఉన్న సిమెంట్ గచ్చు మీద కూర్చుంది యశోద. కోపంతో కళ్ళు పెద్దవి చేసింది. కాస్త నవ్వు అని ఇచ్చకాలుగా అంది అరుణ. ఏడ్చావులే, నీకు తోడు అదొకటి తక్కువైంది. తొందరగా చెప్తావా లేదా? నాకు అతని దగ్గర నుండి డబ్బు కావాల్సి వచ్చింది. చేత విధి లేక అతని మాట విని పిలిచాను అంతే. కోపం తెచ్చుకోకే అని అంటుంది అరుణ. నిన్ను అవమానించాలని కాదు, అతడితో స్నేహం కలిగించాలని కాదు. ఓ, ఎందుకంట డబ్బు? కొత్త రకం చీరలకా? చైనీస్ రెస్టారెంట్లకా? డిన్నర్లకా? కాదే, అబార్షన్కి. వాట్? అవును, ఈ నెల పీరియడ్స్ మిస్ అయ్యాయి. తొందరగా చేయించుకోకపోతే ప్రమాదం.
మరీ అంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తిస్తావు? ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నాల బాధ లేకుండా పెళ్ళైపోతుంది అనుకున్నాను. రూట్ తప్పింది. ఇలాంటి పిచ్చి పనులు ఇంకెప్పుడు చెయ్యకు. ఇక ముందైనా జాగ్రత్తగా ఉండు. హమ్మయ్య! నీ కోపం పోయినట్లే కదా! గబాలోని యశోద బుగ్గ మీద ముద్దు పెట్టేసుకుంది అరుణ. ఛీ అని బుగ్గను రుమాలతో తుడుచుకుంది యశోద. పాపం జానీ హాస్పిటల్లోనే ఉన్నాడు. ఇంకా తెలివి రాలేదు. నీ హీరో భలే కొట్టాడు. ఏమీ మాట్లాడలేదు యశోద. ఎంత అదృష్టమో నీది. ఎవరి వంక కన్నెత్తి చూడని వివేక్ నీ స్నేహం కోరుకుంటున్నాడు. అందంగా ఉన్న ప్రతి ఆడపిల్లని తన వెంట తిప్పుకునే జానీ కూడా నిన్నే కలవరిస్తున్నాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాను రాను వచ్చే స్టోరీలు చాలా ఇంట్రెస్టింగ్గా మంచి సస్పెన్స్గా ఉంటాయండి. వివేక్కి యశోదకి పెళ్ళి అయిందా లేదా అసలు అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అలాగే ఒక లైక్ చేయడం వల్ల నెక్స్ట్ వీడియోకి మాకు ఇంకా ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ సబ్స్క్రైబ్.